పంచాంగం ఫిబ్రవరి 13, 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం తిథి ప్రతిపాద బుధవారం సాయంత్రం 7:23 నుంచి ఈ రోజు సాయంత్రం 8:22 వరకు నక్షత్రం మాఘ బుధవారం 7:35 నుంచి ఈ రోజు సాయంత్రం 9:07 వరకు వర్జ్యం ఉదయం 5:48 నుంచి 7:32 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:56 నుంచి 3:21 వరకు యమగండం ఉదయం 6:47 నుంచి 8:13 వరకు సూర్యోదయం ఉదయం 6:47 సూర్యాస్తమయం సాయంత్రం 6:13 ద్వాదశ రాశుల వారికి రోజువారీ రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు అద్భుతమైన సమాచారాన్ని ఆదాన్ మీడియా మీకందిస్తోంది. ముందుగా మేషరాశి. ఖాళీ సమయాన్ని స్నేహితులతో లేదా ఇష్టమైన పని చేయటానికి కేటాయిస్తారు. కొంతమందికి ప్రయాణం వల్ల అలసట కలిగినా ఆర్థికంగా కలిసి వస్తుంది. బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన రోజు. పనిచేసే చోట తెలివితేటలను లౌక్యాన్ని ఉపయోగించుకోవాలి. వైవాహిక బంధం విలువ తెలుసుకుంటారు. తదుపరి వృషభ రాశి. ఇంటికి సంబంధించిన వస్తువుల మీద ఖర్చు చేస్తారు. స్నేహితులు బిజినెస్ అసోసియేట్లతో స్వలాభం కోసం ప్రయత్నిస్తారు. ఇతరుల సహాయం లేకుండా ముఖ్యమైన పనులను చేయగలనని భావించకండి. పని ఒత్తిడితో అనుకున్న పనులు పూర్తి చేయలేరు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి మిథున రాశి. ఒత్తిడి నుంచి విముక్తి పొందనున్నారు. మార్పుకు మంచి సమయం. వ్యాపారంలో పెట్టుబడులు ప్రయోజనాన్ని అందిస్తాయి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. భూ వ్యవహారాల్లో పాల్గొంటారు. తీరిక సమయం దొరుకుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంది. కొత్త ఒప్పందాల ద్వారా లబ్ధి పొందుతారు. వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబానికి తగినంత ప్రాధాన్యతనివ్వండి. తదుపరి సింహరాశి. స్నేహితులు బిజినెస్ అసోసియేట్లతో స్వలాభం చూసుకోండి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పనిని ఈ రోజు అందిపుచ్చుకునే అవకాశం ఉంది. వివాహ బంధం విలువ తెలుసుకుంటారు. తదుపరి కన్యారాశి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. స్నేహితుడి సహాయంతో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. బంధాలు అనుబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన రోజు. మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది. వైవాహిక జీవితంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. తదుపరి తులారాశి. ఆరోగ్యం సహకరిస్తుంది. వ్యాపారంలో ప్రయోజనాలు పొందుతారు. ఎదుటి వారితో ఆలోచించి మాట్లాడండి. ప్రేమానుభూతి పొందుతారు. వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. ఆర్థిక కోర్టు సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక లాభాన్ని పొందుతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. ఈ రాశి వారు అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగిపోండి. తదుపరి ధనుస్సు రాశి. వ్యాపారం ఉద్యోగంలో అలసత్వం ప్రదర్శించటం వల్ల ఆర్థికంగా నష్టపోతారు. ఈ రోజు కొంత ఒత్తిడికి గురవుతారు. కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలుపరచడానికి మంచి రోజు. గ్రహాల అనుకూలతతో సంతోషానికి గురవుతారు. తదుపరి మకర రాశి. సంతానం సాధించిన విజయంతో సంతోషంగా ఉంటారు. ఖర్చును అదుపు చేసుకోండి. రహస్యాలను ఇతరులతో పంచుకోవద్దు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కుంభరాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఒత్తిడికి గురవుతారు. ఆర్థిక ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. కుటుంబంలోకి కొత్త వ్యక్తి రాకతో సంతోషానికి గురవుతారు. సర్ప్రైజ్ అందుకుంటారు. సమయాన్ని వృధా చేయకండి. తదుపరి మీనరాశి. క్రీడల పట్ల ఆకర్షితులవుతారు. అనుకోని అతిథి ఇంటికి వస్తారు. ఆర్థిక ఖర్చు జరుగుతుంది. ఖాళీ సమయంలో ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు.